హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో దొండకాయ ఉల్లి కారం కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దొండకాయ కర్రీని ఎప్పటికీ వండే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ని భలే ఎంజాయ్ చేస్తారు. అప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకునే ఉల్లి కారంతో ఈ కర్రీకి భలే టేస్ట్ వస్తుంది తెలుసా. అన్నంలోకే కాదు, చపాతీలోకి, పూరీలోకి, దేంట్లోకైనా సరే ఈ కర్రీ ఇట్టే సెట్ అవుతుంది. ఈ రెసిపీని కంపల్సరీగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం మనకు కావాల్సినవి, ఈ కర్రీ మంచి టేస్ట్ రావాలంటే మాత్రం లేతగా ఉండే దొండకాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 375 గ్రాముల దొండకాయ తీసుకొని కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ టీ స్పూన్ మెంతులు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, మీరు తినే కారాన్ని బట్టి ఒక 12 నుండి 15 ఎండుమిర్చీలు, 1 టేబుల్ టీ స్పూన్ ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు. దొండకాయలను ఈ విధంగా సన్నగా పొడుగ్గా వచ్చే విధంగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఒక్కొక్క దొండకాయని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం అంత ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందాం. ఒక 2 టేబుల్ టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ సరిపోతుందండి. వేడైన ఆయిల్లో మెంతులు వేసుకుందామండి. ఈ మెంతుల్ని 1 నిమిషం వేయించుకుందాం. ఇందులోనే ధనియాలు కూడా వేసుకొని వేయించుకుందాం. ధనియాలు కొంచెం కలర్ మారేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. వీటిని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని కలుపుకుందాం. జీలకర్ర కూడా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత వీటన్నింటిని తీసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఎండుమిర్చిని కూడా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎండుమిర్చిని కొంచెం ఘాటు వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ వేయించిన ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం అంత చింతపండు వేసేసుకుందాం. ఒక 4 చిన్న రెబ్బల చింతపండు అయితే సరిపోతుందండి. చింతపండు వేసిన తర్వాత కూడా ఈ ఉల్లిపాయలని ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ వేయించిన ఉల్లిపాయలను కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలను తీసేసిన తర్వాత ఇదే ప్యాన్లో ఒక 4 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఈ దొండకాయలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ దొండకాయలను బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4 లేదా 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. దొండకాయలను ఈ కలర్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. దొండకాయలు కుక్ అయ్యేటప్పుడే ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఈ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, మెంతులు, ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు, మనం వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇదే అండి ఉల్లిపాయ కారం. దొండకాయ కర్రీకి మెయిన్గా టేస్ట్ వచ్చేది ఈ ఉల్లిపాయ కారంతో. ఇప్పుడు మనం ఉడికించుకున్న దొండకాయల్లో ఈ ఉల్లిపాయ కారాన్ని వేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కారం మనం తీసుకున్న దొండకాయలకు సరిపోతుందండి. కాబట్టి మొత్తం కారం వేసుకొని కలిపేసుకుందాం. కర్రీని బాగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న కారం మొత్తం కూడా ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టాలండి. ఇక్కడ చూపించినట్టు ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. సూపర్ ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందామండి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత కూడా కర్రీని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. మన కర్రీ రెడీ. ఈ స్టైల్లో దొండకాయ కర్రీని ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి.